టీవీ6 ఛానల్ తరఫున ఈరోజు విద్యాశాఖలో ఉన్న లోపాల గురించి కొన్ని ముఖ్యాంశాలు మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు అతనే కాబట్టి వారు అల్పారం పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో పెడతాయనే ఉద్దేశంతో మధ్యలో స్టార్ట్ చేసి కొన్ని లోపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో స్టాప్ చేయడం జరిగింది. మరి ఈరోజు స్కూలు ప్రారంభోత్సవం లోపలనే స్టార్ట్ చేయడం మంచిదే, కానీ మరి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి నేను అన్నీ చేస్తా అని ఆశ చూపడం, ఆశాజీవులనే చేయడం, మరి అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు రాష్ట్రమంతా పెట్టడం జరిగింది. కానీ మరి పిల్లలకు అల్పారం ఇస్తాని మరి కొన్ని మండలాలనే స్టార్ట్ చేయడం అది మంచి పద్ధతి కాదని మా ఉద్దేశం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రమంతా చేస్తున్న విద్యాశాఖ మంత్రి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 1150 పాఠశాలలోనే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి అందులో ఈ విద్యాశాఖ మంత్రి రాష్ట్రమంతా ఓన్లీ అతని నియోజకవర్గానికే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక చిన్న మాట, కోడంగల్ నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గంలోనే ఆయన 6 మండలాల్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 1150 పాఠశాలలు తీసుకుంటే ఆయన తాలూకాకే 10% అతనికే పోవడం జరుగుతున్నది. మరి అదే ఉద్దేశం ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారు బలహీన బడి వర్గాల మీద ప్రేమ చూపడం మంచిదే, కానీ అందుట్లో చిన్న చూపు కూడా ఉందని మేము అంటున్నాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన వసతులు లేవు. అక్కడ మూత్రశాలలు లేకుంటాయి, అక్కడ కంపౌండ్ వాల్స్ లేకుంటాయి, అక్కడ ఉపాధ్యాయులు టైంకి రాకపోవడం, ఏ డిఓలు కానీ ఏ ఎంఈఓలు కానీ పట్టించుకోకపోవడం జరుగుతున్నది. మరి అదే ఉద్దేశంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సొంత పని అంటే ఒకలాగా ఉంటుంది, మంది పని అంటే ఒకలాగా ఉంటుంది. మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అల్పాహారం కానీ, అన్నం కానీ, సన్నబియ్యం పెడుతున్నారని ప్రలంగాలు పలకడం కాదు. ఇవన్నీ ఎవరు పెట్టినా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా మంచి పని చేసి అవతలలో మంచి పని చేయాలంటే కొద్ది దానికి ఒక విలువ అనేది ఉంటుంది. మరి విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరి ఏ గవర్నమెంట్ ఈ స్టేట్ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఏ లీడర్గా పొలిటికల్ లీడర్గా పిల్లలు కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదవకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వ పాఠశాలలు బాగలేవా? లేదు, మేము ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళము, మేము ప్రైవేట్ స్కూళ్ళలోనే పోతాం, బలహీన బడి వర్గాలనే చదవాలని అనుకుంటున్నారా? ఇదొకటి గమనించాలి. మరి ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న వసతులు అంటే అక్కడ డబ్బులు ఇవ్వచ్చు, వసతులు ఉండొచ్చు, మరి మీరు కూడా ఈ అల్పారం కానీ సన్నబియ్యం కానీ పెట్టుకుంటూ అదేవిధంగా అక్కడ వసతులు, మౌలిక వసతులు కల్పిస్తే మరి ఇంకా కొంతమంది పిల్లలు చేరుతారని మా యొక్క ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, మా ఛానల్ ద్వారా ముఖ్యంగా శాఖా బాధ్యులకు, మరి అదేవిధంగా డిఓలకు, ఎంఈఓలకు, డైరెక్టర్లకు, అందరికీ విద్యాశాఖ అధికారులకు తెలియజేయనదేమనగా, ఏ డిఓ ఏ జిల్లా విద్యాధికారి కానీ ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్ లోపాలుంటే ఈ రాష్ట్రంలో ఒక స్కూల్ అన్న పనిచేసిన దాఖలా ఉన్నదా? కాకపోతే మరి అటువంటివి జరగనప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం వచ్చినట్లు మూలకోటి, గల్లికోటి, ఊరికి 4 మరి మీరు వారికి పర్మిషన్ తెచ్చుకుంటూ పోతే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు ఎదుర్కొంటారు? మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఈరోజు రాష్ట్రంలో మాకు తెలిసిన కాడికి పర్మిషన్ లేనివి 30% స్కూళ్ళు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. దాంతోపాటు ఆ 30% లోపలనే మరి ప్రైవేట్ స్కూళ్ళలో అంటే నిబంధనలకు విరుద్ధంగా నడిచేవి కానీ, వసతులు లేనివి కానీ, ఇరుకు బిల్డింగ్లలో కానీ ఉన్నాయని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మీ విద్యాశాఖ అధికారులతోన ఒక్కసారి ఎంక్వైరీ చేయించి తనిఖీలు చేపెట్టి
ఒక 10 స్కూళ్ళని కానీ 100 స్కూళ్ళని కానీ మీరు మూసేస్తే మీ శాఖకు పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది. మరి ప్రైవేట్ స్కూళ్ళ మీద మీకు ఎందుకంత మక్కువ? ఏ అధికారి అయినా, ఏ డిఓకైనా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము విద్యాశాఖలో కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నది కాబట్టి, మేము జిల్లాలని తిరుగుతున్నాం కాబట్టి, మరి ఏ విద్యాశాఖ అధికారి అయినా, ఏ ఒక్క స్కూల్ అయినా, ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల అయినా ముయ్యడం జరిగిందా? జరిగినట్టుంటే మా దృష్టికి తీసుకురండి. మేము అప్పుడు షబ్బాస్ డిఓ గారని మేము అంటాం. కానీ ఈ డిఓలంతా నిద్రపోతున్నారు. ఏ ప్రైవేటు పాఠశాల ఏ విధంగా నడిచినా పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళకు వీళ్ళకు పెనుగోలు సంబంధం ఉన్నట్లున్నది, ఆ విధంగా నడుస్తున్నది. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రైవేట్ స్కూళ్ళ మీద కొరడా చూపండి విద్యాశాఖ మంత్రి గారని కోరుకుంటున్నాం. ప్రైవేట్ స్కూళ్ళని ఎంత తక్కువ వాళ్ళకు పర్మిషన్లు ఇస్తే మన గవర్నమెంట్ స్కూల్లో కొద్ది ముందరిపోతాయి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే సూచన, ప్రైవేట్ స్కూళ్ళు మేము మా ఛానల్ ద్వారా మీకు ఇక ముందు ఇప్పుడే ప్రారంభమైంది ఈ ఏడాది కాబట్టి మా ఛానల్ ద్వారా మేము కొంత కష్టపడి మీకు వ్యత్యాసం అనేది మా ఛానల్ ద్వారా చూపించడానికి రెడీగా ఉన్నాం. మీరు మీ విద్యాధికారులు ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచి పద్ధతిలో నడిచేటట్లు ఆలోచన చేయండి, తనిఖీలు చేయండి. సరిగ్గా లేని స్కూళ్ళని మూసేయండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, విద్యాశాఖ అధికారులు మీ దృష్టిలో అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలియనట్టుంటారు. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ ఉన్నాయంటే అన్ని అపార్ట్మెంట్లలో తప్ప ఏ దానికి మనకు మంచి గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, లేవని నేను అంటలేను. ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు ఉన్న ప్లే గ్రౌండ్స్ ఎక్కడ లేకుండా మరి మీరు ఏ విధంగా పర్మిషన్లు అనుమతులు ఇస్తున్నారు? అన్ని అపార్ట్మెంట్లలోనే స్కూళ్ళే ఉన్నాయి. చాతనైతే, ధైర్యం ఉంటే, దమ్ముంటే నేను విద్యాశాఖ అధికారులకు సవాల్ ఇస్తున్నా, ఆ శ్రీ చైతన్య నారాయణకు మీరు లొంగకుండా ఒక్క 2 కానీ, ఒక 10 కానీ, ఒక 5 కానీ ఈ రాష్ట్ర రంగారెడ్డి డిఓ గారు కానీ, హైదరాబాద్ డిఓ గారు కానీ, మీరు వీళ్ళిద్దరు ఎక్కువ నారాయణ శ్రీ చైతన్య ఉండే ప్రాంతానికి మరి అవి కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా పాకినాయి. మరి సొంత జిల్లా మహబూబ్నగర్ ముఖ్యమంత్రి గారి జిల్లానే, ఉమ్మడి జిల్లా, ఆ జిల్లాలో కూడా రావడం జరిగింది. ఆయన సొంత జిల్లా, సొంత తాలూకా కోడంగల్లో కూడా రావడం జరిగినాయి. విస్తరించిపోతున్నాయి. ఈ విస్తరణ అన్ని అపార్ట్మెంట్లలోనే జరుగుతున్నాయి. పిల్లలను తీసుకపోయి గోళ్ళ కింద గప్పగప్పినట్టు పిల్లలను తీసుకపోయి రూమ్లలో మగ్గబెడుతున్నారు. తల్లిదండ్రులు ఏదో మా పిల్లలు చదువుతున్నారని పంపుతున్నారు. కానీ తల్లిదండ్రులకు కూడా నా యొక్క సూచన, మీ పిల్లల ఆరోగ్యం కూడా కాపాడుకోండి. చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే చదువు తర్వాత. ఆరోగ్యం లేని పిల్లగాడు ఈరోజు ఇబ్బందుల పాలైనాక తల్లిదండ్రులు మనమే బాధపడాలి. మీరు లక్షల రూపాయలు కష్టార్జితం పోస్తున్నారు. అక్కడ ఎక్కడికో తీసుకపోయి వాళ్ళ స్కూల్లో గలగుడ్డలు వేసినట్లు వేస్తున్నారు. వేస్తున్నాం కాబట్టి నిలదీసి గల్లబట్టి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని కానీ, అక్కడ ఉన్న వార్డర్లను కానీ మీరు ఒక్కసారి లోపలికి పోయి తప్పకుండా ఈ స్కూళ్ళు తనిఖీ చేస్తారని నా యొక్క విజ్ఞప్తి. తల్లిదండ్రులకు పిల్లలని కాపాడుకున్నారే, మన పిల్లలే ఉన్నదే ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఒక బిడ్డ, ఒక కొడుకు అనే ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. 2 పిల్లలు 3 పిల్లలకు మించి ఎవరికి లేరు. ఆ పిల్లలని కాపాడుకోవాలి, ఆ పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆ పిల్లల ఫుడ్ ఎట్లా ఉంది అనేది మరి మనం ఇంటి నుండి తీసుకుపోయి, నాకు తెలిసిన కాడికి నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో తిరిగిన కాబట్టి చెప్తున్నా, ఆదివారం వచ్చిందంటే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి సెలవు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు, ఇతరత్ర వ్యాపారస్తులు కానీ కూడా టిఫిన్లు అన్ని మంచిగా చేసుకొని తీసుకుపోయి మనం వాళ్ళ గ్రౌండ్లో తినబెట్టి బయటికి వస్తున్నాం తప్ప వాళ్ళ లోపల ఏ విధంగా మక్కిపోతున్నారు, ఆ పిల్లలు ఆకలితోన 8 దినాలు నా తల్లిదండ్రులు ఏం చేస్తారని ఎదురు చూసి ఈ తిండి తింటున్నారు మనం తీసుకుపోయేది. మరి అక్కడ ఏం తింటలేరు. కొన్నిసార్లు నేను బాగా ఆలోచన చేసిన, శ్రీ చైతన్య నారాయణ ఇడ్లీలు తెస్తే బాగలేవు, ఆ వడలు చేస్తే రాళ్ళలేకుంటున్నాయని విద్యార్థులు మాకు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి తల్లిదండ్రులారా మీరు ఒక్కటే, నేను కూడా ఒక పిల్లల తల్లిదండ్రిని కాబట్టి నా యొక్క అనుభవం చెప్తున్నా, ఖచ్చితంగా మీరు వాళ్ళ ఫుడ్ సెక్షన్ వెరిఫై చేసి, మనము డబ్బులు కడుతున్నాం కాబట్టి ఆ స్కూల్ యజమాని నిలదీసి పిల్లలకు మంచి ఫుడ్ వాళ్ళు ఇవ్వరు, మనమే అడిగి తీసుకోవాలి. కాబట్టి మనం అడిగితే వాళ్ళు పెడతారు, మీరు గట్టిగా అడగాలి. అదే విధంగా విద్యాశాఖ అధికారులు ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద కొరడ చూపాలని కోరుకుంటూ, విద్యాశాఖ అధికారులకు మా యొక్క విజ్ఞప్తి. మరి ఇక ఎన్నో విషయాలు విద్యాశాఖ దృష్టికి మా D6 ఛానల్ ద్వారా తెలుపుదామని కోరుకుంటూ